హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భగవద్గీతలో అర్జున విషాదయోగం యొక్క కర్మయోగం. అర్జునుడు ఇలా పలికెను: ఓ జనార్దన, జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్టమైనదైతే మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు? నీ అస్పష్టమైన ఉపదేశంతో నా బుద్ధి అయోమయంలో పడిపోయింది. దేని వలన అయితే నాకు అత్యుత్తమ శ్రేయస్సు కలుగుతుందో దయచేసి ఆ ఒక్క మార్గాన్ని నిశ్చయాత్మకంగా ఉపదేశించుము. భగవంతుడు ఈ విధంగా పలికెను: ఓ పాపరహితుడా, భగవత్ప్రాప్తికి కల 2 మార్గములు ఇంతకు పూర్వమే నాచో చెప్పబడినవి. జ్ఞాననిష్టయందు ఆసక్తి కలవారికి జ్ఞాన మార్గము, పనుల పట్ల ఆసక్తి కలవారికి కర్మ మార్గము. మనుష్యుడు కర్మలను ఆచరింపకుండా ఉండి కర్మబంధముల నుండి విముక్తి పొందలేడు. అలాగే కేవలం బాహ్య సన్యాసం ద్వారా జ్ఞానసిద్ధిని పొందగలడు. ఎవ్వరూ కూడా ఒక్క క్షణం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేరు. నిజానికి అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి జనితమైన స్వభావాలచే ప్రేరితమైన కర్మలు చేయవలసియే ఉండును. బాహ్యమైన కర్మేంద్రియములను అదుపులో ఉంచిన మనసులో మాత్రం ఇంద్రియ విషయములపైనే చింతన చేస్తూ ఉండేవారు తమని తామే మోసం చేసుకునేవారు. అలాంటి వారు కపటలు అనబడతారు. కానీ అర్జున, తమ జ్ఞానేంద్రియములను మనస్సుతో అదుపు చేసి కర్మేంద్రియములతో మమకార ఆసక్తులు లేకుండా పనిచేసే కర్మయోగులు నిజంగా ఎంతో శ్రేష్ఠులు. కాబట్టి నీవు వేదములు అనుగుణంగా విధింపబడ్డ కర్తవ్యమును నిర్వర్తించాలి. ఎందుకంటే పనులు చేయటం అనేది క్రియారాహిత్యము కన్నా ఉత్తమమైనది. క్రియాకలాపములను విడిచిపెట్టడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు. పనులని ఒక యజ్ఞంలాగా భగవత్ అర్పితంగా చేయాలి, లేదా ఆ పనులు మనలను ఈ జగత్తులో కర్మబంధముల్లో కట్టివేస్తాయి. కాబట్టి ఓ కుంతిపుత్రుడా, నీకు నిర్దేశింపబడిన విధులను వాటి ఫలితములపై ఆసక్తి లేకుండా ఈశ్వర తృప్తి కోసం నిర్వర్తించుము. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు మానవ జాతిని వాటి విధులతో పాటు సృష్టించి ఎలా చెప్పాడు: ఈ యజ్ఞములను ఆచరించడం ద్వారా వృద్ధి చెందండి, ఇవే మీ సమస్త కోరికలను తీరుస్తాయి. మీ యజ్ఞముల ద్వారా దేవతలు ప్రీతి చెందుతారు. దేవతల మనుష్యుల పరస్పర సహకారం వలన అందరికీ శ్రేయస్సు సౌభాగ్యం కలుగుతుంది. యజ్ఞములు చేయటం వలన తృప్తి చెందిన దేవతలు జీవిత నిర్వహణకు అవసరమైన అన్నిటినీ ప్రసాదిస్తారు. తమకు ఇవ్వబడిన దానిని దేవతలకు తిరిగి నివేదించకుండా తామే అనుభవించేవారు నిజానికి దొంగలే. యజ్ఞంలో మొదట నివేదించగా మిగిలిన ఆహారమును భుజించే ఆధ్యాత్మిక మనసున్న సత్పురుషులు సర్వ పాపముల నుండి ముక్తులవుతారు. తమ భోగమునకే అన్నం వండుకునేవారు పాపమునే భుజింతురు. ప్రాణులన్నీ ఆహారం వలనే జీవిస్తాయి, మరియు ఆహారం వర్షముల వలన ఉత్పన్నమవుతుంది. యజ్ఞములు చేయటం వలన వానలు కురుస్తాయి, మరియు నిర్దేశింపబడిన కర్తవ్యము ఆచరణతే యజ్ఞము జనిస్తుంది. మానవుల వివాహత కర్మలు వేదముల్లో చెప్పబడ్డాయి, మరియు వేదములు ఆ భగవంతుని నుండే వ్యక్తమయ్యాయి. కాబట్టి సర్వవ్యాపి అయిన భగవంతుడు నిత్యము యజ్ఞ కార్యములో స్థితుడై ఉంటాడు. వేదములచే నిర్దేశింపబడిన ఈ యజ్ఞ చక్రంలో తన బాధ్యతను నెరవేర్చని వారు పాపులు. వారు తమ ఇంద్రియ భోగముల కోసమే జీవిస్తారు. అట్టి వారి జీవితం వ్యర్థం. కానీ ఎవరైతే ఆత్మయందే రమింతురో, పరిపూర్ణ జ్ఞానంతో ఆత్మయందే సంతుష్టులుగా ఉందురో వారికి ఎట్టి కర్తవ్యము ఉండదు. ఇటువంటి ఆత్మజ్ఞానులైన వారు తమ విధులను చేయటం వలన కానీ చెయ్యకపోవటం వలన కానీ వారికి వచ్చేది పోయేవి ఏమీ ఉండవు. తమ స్వార్థ ప్రయోజనం కోసం వారు ఇతర జీవుల మీద ఆధారపడవలసిన అవసరం లేదు. కాబట్టి మమకార బంధాలను విడిచిపెట్టి ఆసక్తిరహితుడవై నీ పనులను ఒక కర్తవ్యములాగా నిర్వహించుము. కర్మ ఫలములపై ఆసక్తి లేకుండా పనిచేయటం వల్ల మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు.
తమ ధర్మములను నిర్వర్తించడం ద్వారానే జనక మహారాజు వంటి వారు సిద్ధిని పొందితిరి. ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపటానికి నీవు కూడా నీ కర్తవ్య నిర్వహణ చెయ్యాలి. గొప్పవారు చేసే పనులను సామాన్య జనులు అనుకరిస్తారు. వారు నెలకొల్పిన ప్రమాణాన్నే ప్రపంచమంతా అనుసరిస్తారు. ఈ 3 లోకాల్లో నాకు చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు అర్జున. నాకు పొందవలసినది ఏమీ లేదు, సాధించవలసినది లేదు. అయినా నేను చేయవలసిన విధులను చేస్తూనే ఉంటాను. నేను నా వివాహిత కర్మలను జాగ్రత్తగా చేయనచో ఓ పార్థ, అందరు మనుషులు నా దారినే అన్ని విధాలుగా అనుసరిస్తారు. నేను నా కర్తవ్యములను చెయ్యకపోతే ఈ సమస్త లోకాలు నాశనమవుతాయి. జరిగే అల్లకల్లోలానికి నేనే బాధ్యుడినవుతాను మరియు మానవ జాతికి శాంతి లేకుండా అవుతుంది. అజ్ఞానులు కర్మఫలములయందు ఆసక్తి మమకారంతో తమ విధులను నిర్వర్తించినట్లు ఓ భరతవంశీయుడా, జ్ఞానులను కూడా జనులకు సరైన మార్గదర్శకం చేయటం కోసం తమ కర్మలను ఆచరించాలి. కర్మలను ఆచరించకుండా ప్రేరేపించడం ద్వారా ఫలాసక్తితో కర్మలను చేసే అజ్ఞానుల బుద్ధిని జ్ఞానులు భ్రమకు గురి చెయ్యరాదు. అంతేకాక జ్ఞానోదయ స్థితిలో తమ విధులను నిర్వర్తిస్తూ అజ్ఞానులను కూడా వివాహిత కర్మలను చెయ్యటానికి స్ఫూర్తినివ్వవలెను. అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణములు చేతనే చేయబడును. కానీ అజ్ఞానములో జీవాత్మతను ఈ శరీరమే అన్న భ్రమతో తానే కర్తను అని అనుకుంటుంది. ఓ మహాభావులున్న అర్జున, జ్ఞానులు జీవాత్మను గుణములు కర్మ నుండి వేరుగా చూస్తారు. గుణములయందు కదులుతున్నవి తెలుసుకొని వాటి యందు ఆసక్తి కలవారు కారు. గుణముల ప్రవృత్తిచే భ్రమకు లోనైన వారు వారి కర్మఫలములయందు ఆసక్తి కలవుతారు. కానీ ఈ సత్యములను అర్థం చేసుకున్న జ్ఞానులు ఇది తెలియని అజ్ఞానులను కలవరపరచరాదు. అన్ని కార్యక్రమాలను నాకు అర్పితముగా చేసి పరమేశ్వరుడైన నాయందే నిరంతరము నీ ధ్యాస ఉంచుము. ఆశ స్వార్థ చింతన విడిచి మరియు మానసిక శోకము విడినవాడవై యుద్ధము చెయ్యుము. పూర్తి శబ్ద విశ్వాసంతో దోష విచారణ లేకుండా నా ఈ బోధను పాటించేవారు కర్మబంధముల నుండి విముక్తులవుతారు. కానీ ఈ బోధనలో లోపాలను వెతికేవారు జ్ఞానం విచక్షణలు లోపించి ఈ సిద్ధాంతములను నిర్లక్ష్యము చేసి తమ భ్రష్టత్వాన్ని కోరి తెచ్చుకుంటారు. వివేకవంతులు కూడా తమ ప్రకృతి స్వభావం అనుసరించి పనులు చేస్తారు. అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటాయి. దీనిని నిగ్రహించటం వల్ల ఏమి ప్రయోజనం? ఇంద్రియములు సహజంగానే ఇంద్రియ వస్తు విషయములపై రాగద్వేషములు కలిగి ఉంటాయి. కానీ వాటికి వశము కాకూడదు. ఎందుకంటే ఇవే మనకు ప్రతిబంధకములు మరియు శత్రువులు. ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా లోపాలతో కూడి ఉన్నా సరే తన సహజ ధర్మాన్ని నిర్వర్తించడమే అత్యుత్తమము. నిజానికి స్వధర్మము నిర్వర్తించటంలో మరణించినా మంచిదే, కానీ ఇతరుల మార్గం అనుసరించటం వల్ల ప్రమాదకరమైనది. అర్జునుడు పలికెను, ఓ వృష్టివంశీయుడా, ఎందుకు ఒక వ్యక్తి అయిష్టంగానైనా బలవంతంగా ఏదో శక్తి చేపించినట్టు పాపపు పనులు చేయటానికి ప్రేరేపింపబడును? శ్రీ భగవానుడు పలికెను, రజోగుణము నుండి ఉత్పన్నమయ్యే కామమే తదుపరి క్రోధముగా పరిణామం చెందుతుంది. దీనిని లోకంలో సర్వనాశనం చేసే పాపిష్టిదానిగా తెలుసుకొనుము. నిప్పు పొగచే కప్పబడినట్టుగా, దుమ్ముచే అద్దం మసకబారినట్టుగా, గర్భాశయంచే భ్రూణ శిశువు అచ్చదింపబడినట్టుగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానము కామంచే కమ్మివేయబడుతుంది. అత్యంత వివేకవంతులు జ్ఞానం కూడా కోరికల రూపంలో ఉన్న శత్రువుచే కప్పివేయబడుతుంది. ఇది ఎప్పటికీ తృప్తిపరచలేనిది, అగ్నిలాగా మండుతూనే ఉంటుంది. ఓ కుంతిపుత్రుడా, ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవి కోరికల మూలస్థానమని చెప్పబడును. వాటి ద్వారా అది వ్యక్తి జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది మరియు జీవాత్మని భ్రమకి గురి చేస్తుంది. కాబట్టి ఓ భరతశ్రేష్ఠుడా, మొదట్లోనే ఇంద్రియములను నియంత్రణలోనికి తెచ్చి జ్ఞాన విజ్ఞానములు నశింపచేసే ఈ పరమ పాపిష్ట కామమైన శత్రువును నిర్మూలించుము. స్థూల శరీరము కన్నా ఇంద్రియములు ఉన్నతమైనవి, ఇంద్రియముల కన్నా మనస్సు ఉన్నతమైనది, మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి మరియు బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ.
ఈ విధంగా జీవాత్మ అనే భౌతికమైన బుద్ధి కన్నా ఉన్నతమైనదని తెలుసుకొని ఓ మహాభావులు కలవాడా నిన్ను నీవు వశపరుచుకొనుము మరియు కామమని బలీయమైన శత్రువును సంహరింపుము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం.